నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు వృషభంలో సంచారం. ఇక కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు మిథునంలో, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై 11వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం. ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది, శుక్ర మౌఢ్యమి. సో ఇక మీద ఉదయిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో శుక్రుడు అస్తంగతం అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు, గురుమౌఢ్యమి జరిగేటప్పుడు శుభకార్యాలని చేసుకోరాదు. అందులోన పెళ్లి కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి, పెళ్లి విషయంలో, ఒక ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక మాసం జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు. బుధుడు జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారరీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక్క కర్మ నుంచి, అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం. ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి, చంద్రమహాదశ బుధ భుక్తి, చంద్రమహాదశ కుజ భుక్తి, ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో, ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల, ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని. సో ఇలా దశాభుక్తులు బాలేదు, గోచారంలో గురుబలం లేదు, శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో అపకీర్తి కావచ్చు, మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు, కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు, ఇలా ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి. మనమే స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాలు వస్తాయి. చాలా ఉన్నాయి, దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి. మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్‌కి వెళ్ళో, ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి. ఇప్పుడు ఒక దశాభుక్తి జరుగుతుంది. ఆ దశాభుక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం. ఆ దశాభుక్తి బాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేపించాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి చేపించానని. బట్ మాకు తగ్గలేదు.
అంటే కొన్ని మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది. సో, ఇది మీకు తెలియాలి అని. ఇక ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఒక్క కుజుడు మాత్రమే కాస్త యోగిస్తున్నారు. తర్వాత తృతీయంలో శని భగవానుడు. అందువలన శని వక్రించారు కొద్దిగా. ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ రాహు దోషం ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ అర్ధాష్టమ రాహు దోషం వలన తల్లితో విభేదాలు కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడం లాంటిది. సైట్లు కొనుగోలు చేసే వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీరు రోడ్లో వెళ్తూ స్లిప్ అయ్యి జారి పడడం లాంటిది, తలకు కొంచెం గాయం అవ్వడం లాంటిది, మానసికంగా ప్రశాంతత లేకపోవడము, మీ పని చేస్తూ ఉంటారు, మనస్సు ఒక చోట ఉంటుంది. సో, ఇలాంటివి సిచ్యుయేషన్స్ని, ఉద్యోగంలో చాలా పని భారం ఎక్కువయ్యే సూచనలు. బట్ ఈ మాసంలో జూలై 18 తర్వాత మనకి బుధుడు నవమస్థానంలో సంచారము, దశమాధిపతి నవమస్థానంలో సంచారము, మీడియా రంగం, రీసెర్చ్ ఓరియంటెడ్, కంప్యూటర్ ఓరియంటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ చేసే వాళ్ళకి కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి జూలై 18 తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం లభించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రేమికులు మోసపోయే సూచనలు, మీడియా ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రేమ విషయంలో మోసం అయ్యే సూచనలు, ఉష్ణ వ్యాధులు లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. శారీరకంగా బద్ధకము, తండ్రితో కొన్ని విభేదాలు లేదా తండ్రికి ఆరోగ్య సమస్యలు, సంతానం విషయంలో అభివృద్ధి లేకపోవడము, సంతానం విషయంలో ఖర్చులు పెరగడము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో, వాళ్ళ ఆరోగ్యం కోసమో, ఇలా సంతానం కోసం మీకు డబ్బులు ఎక్కువ ఖర్చులయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి అన్నింటా కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అయితే మనకి కుజుడు 6వ స్థానంలో సంచారం అనేది కాస్త మనకి ఊరట కలిగిస్తుంది. ఎక్కడో ఒక చోటు ఊరట కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. కాస్త తీర్థక్షేత్రాలకి వెళ్ళి దర్శనాలు చేసుకొని వద్దామనే ఒక మానసిక స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడికైనా టెంపుల్లో వెళ్ళి కూర్చుందాం, ఒక 1 డే అంతా స్పెండ్ చేద్దాం, అక్కడే ఉండిపోద్దాం అన్నట్టుగా మీ మనసు ఆరాట పడుతూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినా అక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఏదో ఒకటి ఇబ్బందులు, ఏదో ఒకటి గుర్తు రావడము, దాని ద్వారా సతమతం అవడము, ఉద్యోగంలో కూడా మర్చిపోవడం. ప్రాజెక్టులు ఏదైనా చెప్పి ఉంటారో మీకు, చాలా ఏదైనా ముఖ్యమైన విషయాలని తొందరగా మర్చిపోవడం లాంటిది. ఇలా అన్నీ కూడా కాస్త ఇబ్బంది రకంగా ఉంటుంది. ఈ ధనుసు రాశులు తప్పనిసరిగా ప్రతిరోజు దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ సంబంధించిన స్తోత్రాలు కావచ్చు, సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారం కూడా గణపతికి గ్రీన్ కలర్ క్లాత్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. నల్ల మినుములని బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.